చెప్పండి. ప్రస్తుతం తమిళనాడులో కొంచెం రాజకీయ అనిశ్చితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ఏం జరుగుతా ఉంది తమిళనాడులో అంటే ఏం చెప్తారు? అంటే తమిళనాడులో కేవలం తమిళ జాతీయవాదం, పెరియార్ వాదం, అంబేద్కర్ వాదంతో అక్కడ ముఖ్యంగా తమిళ పార్టీలే గాని తమిళ ప్రజలే గాని రాజకీయాలు చేస్తారు. ఆ ఐడియాలజీకి, ఆ సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటారు. దాంట్లో బాగా మీరు మనకు అందరికీ తెలిసి రోజు మనం చూస్తూనే ఉంటే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే, ఈ రెండు పార్టీలే తమిళనాడులో రాజకీయాలు చేస్తా ఉన్నాయి, అధికారాన్ని చేపడతా ఉన్నాయి. అయితే ఆయన ఇతడు ముఖ్యమంత్రి లేకపోతే ఈయన ఇతడు అనేటువంటి ధోరణిలో కొత్త పార్టీ టీవీకే, అది కూడా తమిళవాదంతో పుట్టినటువంటి పార్టీ. పెరియారు, అంబేద్కర్, మన దగ్గర జయశంకర్ సారు, సాగలైలమ్మ, సమ్మక్క సారకలైలు ఉంటారు. అక్కడ వాళ్ళ ప్రాంతం కోసం పోరాటం చేసినటువంటి వీరులను స్ఫూర్తిగా తీసుకొని నాగరాజన్ గారు, ఇలా కామరాజన్ గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని విజయ్ గారు 2 ఏళ్లకి కిందనే పార్టీ పెట్టి 107 సీట్లు సాధించాడు. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల గెలిచాడు. సో ఇప్పుడు అక్కడ ఏమైందంటే హంగ్ వచ్చింది. అంటే మ్యాజిక్ ఫిగర్ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి 118 సీట్లు కావాలి, ఇంకో 10 సీట్లు తక్కువ పడుతున్నట్టున్నాయి. సో ఇందులో భాగంగా ఇప్పుడు ఎవరు ఇప్పుడు డిఎంకే అన్న డిఎంకే 2 కలుస్తాయా కలవా అని అంటే అదొక ప్రశ్న. కలవచ్చు, కలవకపోవచ్చు. వాళ్ళిద్దరూ వ్యక్తిగా కేవలం అంటే ఐడియాలజీ పరమైనటువంటి శత్రుత్వం అయితే కాదు కదా, సిద్ధాంతపరమైనటువంటి శత్రువులు కాదు కదా. రాజకీయ శత్రుత్వమే తప్ప సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం కానీ శత్రుత్వం కానీ లేదు. కలిసే అవకాశం ఉందంటే ఉండవచ్చు, అయినా సరే వాళ్ళకి టికెట్లు దక్క పడతాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిపిఎంఏ గానీ, సిపిఐఏ గానీ, కాంగ్రెస్ గానీ, మా వీసీకే గానీ ముఖ్యంగా ఎవరు అంటే ఇప్పుడు నైతికంగా విజయ్ని ప్రజలు మెజార్టీ ప్రజలు కోరుకున్నారు. డిఎంకేని అన్నా డిఎంకేని వద్దు అనుకున్నారు. కాబట్టి ప్రజలు కూడా విజయ్ పాలన ఒకసారి చూద్దామని అంటా ఉన్నారు. కాబట్టి ఏదైతే తక్కువ పడ్డాయో మరి అక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర కమిటీ కూడా నిర్ణయిస్తా ఉన్నది. మేమైతే 200% వీసీకేగా తిరుమావళవన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం. టీవీకేకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందని నాకు కూడా తెలిసినటువంటి సమాచారం ఇప్పుడే మాట్లాడితే మేమైతే 100% విజయ్ గారు అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సీఎం కాకుండా బీజేపీ పార్టీ అడ్డుకుంటుందంటారా? అంటే బీజేపీ అనే దానికి అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీటు, వాళ్ళు 234 సీట్లు పోటీ చేస్తే వాళ్ళు గెలిచింది ఎన్ని సీట్లు అండి? ఒకటే సీటు. కుట్ర చేస్తుంటే గవర్నర్ వ్యవస్థ వల్ల చేసేటువంటి ఇది ఉన్నది. ఎందుకంటే సిబిఐ, ఈడీ, ఐటీ ఇటువంటి కేసులు బనాయించి మేము చెప్పినట్టు వినాలి, మాకు ప్రభుత్వానికి లోబడి పనిచేయాలి అనేటువంటి ధోరణిలో ఈ రోజు విజయ్ ఒత్తిడి చేస్తుందంటే చేసింది. ఇప్పుడు స్టాలిన్ అదే రకంగా ఇప్పుడు అక్కడ కూడా పెద్ద ప్రచారం జరుగుతుంది. అంత కరుణానిధి కొడుకు పెరియారు వారసుని, కరుణానిధి వారసుని చెప్పుకునేటువంటి వ్యక్తి ఎలా ఓడిపోతాడు? అంటే ఒక్కొక్క ఓటుకి ఏ విధంగా సార్ అంటే సౌత్ లో కర్ణాటక గానీ, కేరళ గానీ, తమిళనాడు గానీ, ఆంధ్రప్రదేశ్ గానీ, లేకపోతే మన పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏవైతే కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా నరేంద్ర మోడీని ఎదిరించేటువంటి బలమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. స్టాలిన్ ఉండేవాడు. చూడండి, డీలిమిటేషన్ విషయంలో కానీ, పార్లమెంట్ సీట్లు పెంపు విషయంలో కానీ ఈ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు అయితే ఎవరి దగ్గరికి వెళ్ళారు? స్టాలిన్ దగ్గరికి వెళ్ళారు. కాబట్టి కుట్రలో భాగంగా స్టాలిన్ గారిని ఒక్కొక్క ఓటుకు 30,000, 40,000 ఇచ్చి మీరు ఎవరికైనా ఓటేయండి కానీ స్టాలిన్ ఓటేయకనేటువంటి రీతిలో ఓడించారు. సరే, నేనేమంటానంటే ఏదైనా సరే ప్రజా తీర్పులు గౌరవించాలి. కాబట్టి టీవీకే ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో 4 సీట్లు 3 సీట్లు వచ్చిన వాళ్ళు సహకరిస్తే గనక మీరు కూడా ప్రజా తీర్పుని గౌరవించిన వాళ్ళు అవుతారు. ప్రజలకు ఇష్టమైనటువంటి నాయకుడు వాళ్ళని వాళ్ళు ఎదుర్కొనడానికి సహకరించిన వాళ్ళు అవుతారు. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి స్టాలిన్ ఓటమి ఏ విధంగా చూస్తారు? చెప్పాను కదా బ్రదర్ ఇంతకుముందే. ఇది ఇక్కడ స్టాలిన్ గారు, అక్కడ పినరాయన్ గారు, కొంతమంది ఎవరైతే నరేంద్ర మోడీ గారికి బలంగా వ్యతిరేకంగా కొట్లాడుతా ఉన్నారో, క్వశ్చన్ చేస్తా ఉన్నారో వాళ్ళని కక్ష కట్టుకొని వెనక నుంచి 30,000, 40,000 ఇచ్చి ఓడించాలి. ఇక్కడ ద్రవిడనాడు, తమిళనాడు లాంటి ప్రాంతంలో. నార్త్ లో మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఎటువంటి నాయకులను ఓడించాలి, ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేయాలనేటువంటి ధోరణిలో నరేంద్ర మోడీ గారు జరిగిందని భావిస్తాను. ఇప్పుడు ఆ కరుణానిధి కొడుకు అంత పెద్ద నాయకుడు. సౌత్ అంటేనే మనకు గుర్తొచ్చేది ముఖ్యంగా స్టాలిన్ అంటే గుర్తొచ్చేది సౌత్. అటువంటి బలమైనటువంటి నాయకుడు డీలిమిటేషన్ విషయంలో మహిళా బిల్లుతో ముడిపెట్టి డీలిమిటేషన్ చేస్తా ఉన్నా మాకు అన్యాయం దొరుకుతుంటే ప్రజలందరూ చూస్తుండగా తగలబెట్టాడు, పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. నార్త్ మా పైన పెత్తనం చెలాయిస్తుందని సౌత్ బడ్జెట్ సౌత్ కే కేటాయించాలని కొట్లాడుతా ఉన్నాడు. ముఖ్యంగా దళితులు, బీసీలు, అనగారినటువంటి వర్గాల తరఫున ఆ పార్టీ ఐడియాలజీగా ఆ పార్టీగా నిలబడతా ఉంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉండకూడదని, బీజేపీని క్వశ్చన్ చేసేటువంటి వ్యక్తులు ఉండకూడదని కుట్రలో భాగంగా తనని కొన్ని కోట్ల రూపాయలు అక్కడ నియోజకవర్గంలో ఖర్చు పెట్టి నరేంద్ర మోడీ గారు ఓడించారు. కాబట్టి స్టాలిన్ గారు ఓడిపోయారు తప్ప. ప్రధానంగా విజయ్ గారు తొలి దళిత సీఎం అని చెప్పేసి కొంచెం వార్త వినిపిస్తా ఉంది, కొందరు దాన్ని వ్యతిరేకిస్తా ఉంటారు. దీనికి ఏం చెప్తారు? బ్రదర్, ఆయన స్పష్టంగా ఆయన సర్టిఫికెట్ లో చదువుకునేటువంటి క్రమంలో, యూనివర్సిటీలలో విద్యను అభ్యసించేటువంటి క్రమంలో కానీ ఆయన కులాలను ప్రకటించుకున్నాడు. వాళ్ళ భార్య శ్రీలంక, వాళ్ళ అమ్మ కర్ణాటక,
వాళ్ళ నాన్న తమిళనాడు, వాళ్ళ పూర్వీకులు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు. భిన్న కులాలు. ఆయన పేరు జోసఫ్ విజయ్. ఒక క్రైస్తవుడు, రోమన్ క్యాథలిక్ సంబంధించినటువంటి క్రిస్టియన్. ఆయన కమ్యూనిటీ ఏదైనా కానీ కొంతమంది ఏమంటున్నారు, వ్యవసాయ కూలి ఎవరైతే ఉంటారో కాపులు అంటున్నారు, కొంతమంది తెలుసు. అరే కులంతో ఏం పని బ్రదర్? ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదు, నన్ను నమ్ముకున్నటువంటి తమిళ ప్రజల కోసం నేను పనిచేస్తా, ఇక్కడ వచ్చేటువంటి రెవెన్యూ ఇక్కడనే ఖర్చు పెడతా. అంబేద్కర్, మార్క్స్, అదే విధంగా పెరియారు, తమిళ జాతీయవాదము, ప్రైవేటు కంపెనీలలో 70% స్థానికులకే ఏమంటారు ఉద్యోగాలు, 6 సిలిండర్లు, ఇటువంటి గ్యారంటీలు ఇచ్చారు వచ్చి తప్ప నేను మాదిగోని నాకు ఓటేయండి, మాలోని ఓటేయండి, నేను బీసీని ఓటేయండి అని వచ్చాడా? ఇలా కులపిచ్చి ఉన్నటువంటి వేదాలకు ఒక గొప్ప మహానుభావుని కులానికి రుద్దడం ఎంతవరకు కరెక్ట్? ఆయన నరేంద్ర మోడీ కులం ఏందని రాజకీయం చేసి అడుగుతురా? రాహుల్ గాంధీ కులం ఏందని అడుగుతురా? వాళ్ళు మాత్రం ఏమంటారు అందరి నాయకుడు, ఈయన మాత్రం దళిత నాయకుడా? ఇలా చేసినటువంటి విధాలని అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దళిత నాయకుడు కాదు, అందరి నాయకుడు, అందరి దళపతి, ఆయన ప్రజా దళపతి, తమిళ దళపతి. ఇచ్చిన హామీలు నెరవేర్తే ఇగో బ్రదర్, ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారమే చేయలేదు, ముఖ్యమంత్రి కాలేదు, నెరవేరుతున్నా అంటే నేనేం చేస్తా చెప్పు? ఇచ్చిన తర్వాత మీరు అడగండి చెప్తాను. ఇప్పుడు ఆయన ఎవరు ముఖ్యమంత్రి అయితే తెలియదు కదా, సస్పెన్స్ లో ఉంది. ఇప్పుడు మీకు తెలిసిన సమాచారం నాకు కూడా తెలుసు. చూద్దాం, ప్రమాణం చేసి విశాఖ పార్టీ కూడా మద్దతు తెలిపినట్టు ఇటీవల తెలిసింది. మరి కొంత సమయం మేరకు మేము 100% మేము బీజేపీ మినహాయిస్తే ఆ ప్రాంత ప్రయోజనాలను కాపాడేటువంటి పార్టీలకు 100% మద్దతు తెలియజేస్తాం. బీసీకే మా మేము 8 సీట్లు పోటీ చేస్తే గతంలో 4 గెలిచాం, ఇప్పుడు 2 గెలిచాం. డిఎంకే కూటమిలో ఉన్నది. ఇండివిజువల్ గా మేము పోటీ చేసాం, కూటమిలో భాగంగా పోటీ చేసాం, 2 సీట్లు గెలిచాం. కాబట్టి చెప్పాను కదా, మా సారు నిర్ణయం, మా నిర్ణయం 100% ఒకవేళ మద్దతు కోరితే గనక రాష్ట్ర కమిటీ అంతా నిర్ణయించుకొని టీవీకి మద్దతు కావాలంటే తెలుపుతాం. లేదు ఇంకా వేరే బీజేపీకి మినహాయిస్తే ఏ పార్టీకి మద్దతు తెలుపుతాం. థ్యాంక్ యూ.